నేనేం మళ్ళీ అక్కడ కూర్చున్నా పడతాయేమో అని చెప్పానని. ఎక్కడెక్కడ ఎవరెవరు అక్కడ వచ్చి ఎక్కించుకొని పోతాను రైడర్ అని ప్యాసింజర్లని. నాకు అక్కడ ఉన్న నాకు ఒక్క రైడ్ వల్లే మరి ఇదేందో నాకు అర్థమైతలేదు. ఇక మరి లాస్ ఉన్నది. మరి నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటానా, అదొక 129 రూపాయలు తీసుకొని కూడా నాకేం పైసలు మిగలకపోతే ఎట్లా? నేను సబ్స్క్రిప్షన్ తీసుకునేదే నాకు ఎక్కువ పైసలు రావాలని. గాయస్ ఇప్పుడే ర్యాపిడో ఆఫీస్కి వచ్చిన. ఈ ఆఫీస్ ఎక్కడ ఉన్నదంటే మాదాపూర్లో పిల్లర్ నెంబర్ 1727 మన షియోమి షోరూమ్ ఉన్నది. ఎంఐ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్నది. హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:41 అవుతుంది. 7:15కి వెళ్ళిన, ఇంట్లోకి వెళ్ళాను. ఇప్పుడే బండ్ల పెట్రోల్ ఊపించుకున్నా అని చెప్పి అమీర్పేటకి వచ్చిన. బండ్ల పెట్రోల్ ఊపించుకున్నా. ఈ అమీర్పేటలో ఉండడం ఎందుకు అంటే ఈషాగూడ పోదాం అని చెప్పి ఈషాగూడకే పోతాను. మళ్ళీ దగ్గరనే అంటే 2 కిలోమీటర్లు ఉంటుంది నాకు ఎక్కడికి. ఈషాగూడకి వెళ్ళి అయితే పడతాయి మంచిగా తొందర. అమీర్పేటలో పడితే లేదో డౌటే. గాయస్ ఒక మాదాపూర్ రైడ్ పడ్డది. ఎంతసేపు పడతాయేమో లాంగ్ రైడ్లో అని చెప్పి చూస్తే ఏం పడలే. ఏదో ఒక టైం వేస్ట్ అవుతుంది. 8 అవుతుంది టైం. 7 బాగా వెళ్తే టైం 8 అవుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి పోదామని చెప్పి యాక్సెప్ట్ చేసినారు. పికప్కే పోతారు. ఎంత 300 మీటర్స్ ఉండే ఇక్కడ నుంచి. ఈషాగూడ మెట్రోకి వచ్చి చూసిన 300 మీటర్స్ ఉండే. గాయస్ డ్రాప్ అయిపోయింది. ఈ రైడ్కి ఎంత వచ్చిందంటే నాకు 75 రూపీస్ కొట్టింది కస్టమర్. దీనికి వెళ్ళి కట్టింగ్ ఎంత పోయింది? 7 రూపాయలు కట్ చేసుకున్నాడు. అంటే 60 రూపాయలు చిల్లర వచ్చినట్టు. నేను ఎంత వచ్చినా 100 కిలోమీటర్ పైసలు వచ్చింది నాకు అంతే. గాయస్ ఇప్పుడు బజారేస్ రోడ్ నెంబర్ 2లో ఉన్నా నేను. ర్యాపిడో అన్నీ మస్తు లాంగ్ పికప్లు పడతాయి. ఎంతసేపు బల్లే పడ్డే ప్రతి ఒక్కటి మస్తు లాంగ్ పికప్లు పడతాయి. మినిమం 2 కిలోమీటర్ల పైన 3 కిలోమీటర్లు పడతాయి. 2 కిలోమీటర్లు అయినా కూడా పోతుంది కానీ మరి 2.9, 2.8, 3 కిలోమీటర్లు చిల్లర పడతాయి. ఇక్కడ నుంచి నేను అన్ని శ్రీనగర్ కాలనీ ఈషాగూడ మిస్తాను రైడ్లు. ఒకటి ఊబర్ ఆన్ చేసిన ఇప్పుడే. ఊబర్లో ఒక రైడ్ పడ్డది. కిలోమీటర్ ఉన్నది పికప్. ఈ డ్రాప్ ఎక్కడ అంటే ఎస్ఆర్ఆర్లో డ్రాప్ చేయాలి. 37 రూపీస్ ఏమో చూపెట్టింది. 38 రూపీస్ వస్తుంది. అంటే 37 చేంజ్ చూపెట్టింది చిల్లర. 38 రూపీస్ వస్తాయి రైడ్కి. ఇందాక ఇటు బంజారాహిల్స్కి వచ్చింది కూడా ఊబర్ రైడే. ఇక్కడనే పట్టుకొచ్చి ఒక ఊబర్ రైడ్ దింపిన. దానికి ఒక 54 రూపాయలు ఏమో వచ్చినాయి. దరిద్రం ఎట్లున్నా చూడండి. ర్యాపిడోలో ఒకటి పెద్ద రైడ్ పడ్డది. గచ్చిపాలికి ఒక 10 కిలోమీటర్ల రైడ్ అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేసి ఊబర్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు రైడు ర్యాపిడో క్యాన్సిల్ చేసాను. వాళ్ళు ఏందో ఏమో అర్థమైతలేదు. గాయస్ మళ్ళీ ఒకటి బాచుపల్లికి ఒక రైడ్ పడ్డది. 17 కిలోమీటర్ల రైడు. పికప్ ఇంకొక 600 మీటర్స్ ఉన్నది. మరి ఇదేనా ఉంటుందా క్యాన్సిల్ అయితే చూడాలి. పరిశాన్ ఉన్నది నాకంతా. ఆ చిన్నప్పటి నుంచి కళ G63 KMG రావాలి నా జీవితంలోకి ఏదో ఒక రోజు. అలా కూర్చోవాలని అంటే నా బండి అయితే. కస్టమర్ అయితే పిక్ చేసుకున్నా. 17 కిలోమీటర్లు ఉండే. ప్రగతి నరిపోతాను ఇప్పుడు. అదే బాచుపల్లి. గాయస్ డ్రాప్ అయితే అయిపోయింది. ఎంత 196 వచ్చినాయి రైడ్కి. దీన్ని ఎంత కట్ చేసుకున్నాడు? 196లా 12 రూపాయలు కట్ చేసుకున్నాడు. చూడాలి ఇక్కడ నుంచి బయటికి పోతున్నా. మరి ఇక్కడనే వెయిట్ చేయన్నా. ఏమవుతుందో తెలియదు. ఇక వెయిట్ చేస్తా. ఎట్లయినా ఏదో ఒక రైడ్ వేసుకునే పోతే ఇక్కడ నుంచి పక్కా. రైడ్ లేకుండానైతే పోను ఇక్కడ నుంచి. ఒక పెద్ద రైడ్ వేసుకునే పోతా. లేట్ అయినా మంచిదే. గాయస్ ఒకటి బాచుపల్లి నుంచి జూబ్లీస్కి ఒక రైడ్ పడ్డది. ఫిలింనగర్కి 19 కిలోమీటర్ల రైడు. పికప్ చేసుకోవడానికి వచ్చిన. ఆల్రెడీ కస్టమర్ కాల్ చేసిన వస్తాను అని చెప్పి అన్నాడు. లక్కలా పడ్డది నాకు రైడు. ఇందాక దీనికన్నా ముందు ఒకటి కూకట్పల్లి పడ్డది. ఇందాక నాకు బండి స్టార్ట్ చేసినా క్యాన్సిల్ అయిపోయింది రైడు. సరే చూద్దామని చెప్పి కూర్చున్నా. దాని తర్వాత ఒక 5 నిమిషాలకి రైడ్ పడ్డది నాకు. కాసి ఇప్పుడే రైడ్ అయిపోయింది చెప్పిన అపోలో హాస్పిటల్ ముందర కస్టమర్ని. 19 కిలోమీటర్లు వచ్చిన దానిలో ఎంత 193 కొట్టిండు కస్టమర్ నాకు. దానికి 12 రూపాయలు వేసుకుపోయినాడు. ఇది ఏం లెక్కనో ఏం అర్థమవుతలేదు. రోజుకి ఎంత పర్సన్ అవుతుంది రే మీ ర్యాపిడోతో. టూగా మంచిగా వచ్చినాయి. మరి 17 కిలోమీటర్లు పోయినా నేను ఆయనకి చూపెట్టే 190 రూపీస్ చేంజ్ ఏమో చూపెట్టింది.
17 కిలోమీటర్లకి ఒక 200 కొట్టాడు మరి పొంగ వర్కౌట్ అయింది మంచిగా. ఈ 19 కిలోమీటర్లు కదా, 200 చిల్లర చూపిస్తుందేమో. నాకు 190 రూపాయలు వస్తాయి అనుకున్నా. మళ్ళీ ఒకటి రైడ్ పడ్డది ఫిలింనగర్ నుంచి గోల్కొండకి. పిక్ చేసుకోవడానికి వచ్చిన కస్టమర్ని ఫోన్ చేసిన, ఆల్రెడీ వస్తాను అని చెప్పాను అన్నాడు. ఇందాక వచ్చిన రైడ్ అయితే అయిపోయింది, కానీ నేను నచ్చింది బైక్ బూస్ట్. అది నేను చూసుకోలే. 12 కిలోమీటర్ వస్తే 100 రూపాయలు వచ్చినాయి నాకు. కస్టమర్ కొట్టిందే 114 రూపాయలు, దానికెళ్ళి 14 రూపాయలు వేసుకుపోయినాడు. కరెక్ట్ 100 రూపాయలు వచ్చినాయి ఇందాక రైడ్కు. చూసుకోవాలి, రైడ్లు చూసుకొని కొట్టాలి. చాలి పరిశాన్ ఉన్నది దీంతో. మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది మణికొండకి, పిక్ చేసుకున్నా పోతాను. ఇది కూడా మరి బైక్ బూస్ట్ ఏందో తెలియదు. ఓకే, ఇది కూడా బైక్ బూస్ట్ 76 అంటే 7 కిలోమీటర్లు. పోవాలి ఆఫీస్ పోవాలి, అదే మాదాపూర్లో. ఇది తీసేపించుకోవాలి. గాయస్ ఇందాక రైడ్ అయితే అయిపోయింది, దింపిన. ఎంత 7 కిలోమీటర్ వస్తే 76 రూపీస్ చూపెట్టింది. దానికెళ్ళి 6 రూపాయలు చిల్లర కడి చేసుకున్నాడు. 69 రూపాయలు వచ్చినట్టు. గాయస్ ఇప్పుడే ర్యాపిడో ఆఫీస్కి వచ్చిన. ఈ ఆఫీస్ ఎక్కడ ఉన్నదంటే మాదాపూర్లో పిల్లర్ నెంబర్ 1727 మన షియోమి షోరూమ్ ఉన్నది, ఎంఏ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్నది. వచ్చిన ఇప్పుడే. ఆడు ఫస్ట్ అడిగితే ఏమన్నాడు, అది ఆఫ్ చేయలేమన్నా అని చెప్పని అంటాను. అన్న కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే ఆఫ్ చేయొచ్చు అన్నారు అని, ఇక్కడ ఇది అడ్రస్ చెప్పిలని చెప్పానంటే, మరి నేను ఇచ్చినందుకు వాడు ఏదో ఆఫ్ చేసినట్టు చేసిండా, వాడు నిజంగానే జెన్యున్గా చేసినా తెలియదు. కానీ అది వాడు ఏదో సిస్టంలో నా నంబర్కి మరి అడిగిండు, కొట్టిండు. 24 hours టైం పడుతుందా అని చెప్పాను అన్నాడు. రేపు వరకు చూడాలి, రేపు సాయంత్రం వరకు చూడాలి. 3 అవుతుంది టైం కరెక్ట్. రేపు సాయంత్రం వరకు చూడాలి, అది ఆఫ్ అవుతుందా ఆఫ్ కాదా, మరి నిజంగానే చేసిందా మరి నాకు ఫేకిందా అర్థమవుతుంది. మరి లాస్ ఉన్నది. మరి నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటానా, అదొక 129 రూపాయలు తీసుకొని కూడా నాకేం పైసలు మిగిలిపోతే ఎట్లా? నేను సబ్స్క్రిప్షన్ తీసుకునేదే నాకు ఎక్కువ పైసలు రావాలని. నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక అదే పైసలు, తీసుకోకుండా అదే పైసలు వస్తే నేను తీసుకునేందుకు వేస్టే కదా. మరి నేను అన్న లొకేషన్లో ఉన్నా అన్నా. ఇది శ్రీలాస్య ఉమెన్స్ హాస్టల్ అని ఉంది ఒకటి. గాయస్ ఇందాకనే ఒక రైడ్ తీసుకొని వచ్చిన. ఇక్కడ నేను ఎక్కడ ఉన్నా అంటే ఏఎంబీ మాల్ దగ్గర ఉన్నా. మాదాపూర్ నుంచి తీసుకొని వచ్చిన రైడ్ 5.6 కిలోమీటర్స్ ఏమి వచ్చినా. దానిలోకి వెళ్ళి 6 రూపాయలు కట్ చేసుకున్నాడు. నాకు కస్టమర్ కొట్టిందే 56 రూపీస్. 50 రూపీస్ వచ్చినాయి. 600 మీటర్స్ పైసలు లాసు. ఇది ఏం రైడ్ అసలు? నాకు తెలిసి ఇది బూస్టే, పక్కా బూస్ట్ రైడ్ ఇది. కాదు ఇప్పుడు ఇక్కడ నేను ప్రజెంట్ మాదాపూర్లో ఉన్నా. అప్పుడు ఏమి మళ్ళీ డ్రాప్ అయిపోయింది, కరెక్ట్ 3 గంటలకు అయిపోయింది. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 4:30 అవుతుంది. అప్పటి నుంచి ఒక్క రైడ్ పడలే నాకు. నేను ఏమి మళ్ళీ అక్కడ కూర్చున్నా, పడతాయేమో అని చెప్పానని. ఎక్కడెక్కడ ఎవరెవరు అక్కడ వచ్చి ఎక్కించుకొని పోతాను రైడర్ అని, ప్యాసింజర్లని. నాకు అక్కడ ఉన్న నాకు ఒక్క రైడ్ వల్లే. మరి ఇదేందో నాకు అర్థమైతలేదు ఇక.